హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనికా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రాఖీ ఫెస్టివల్ రోజు మేము ఏమేమి చేసామో, ఎక్కడెక్కడికి వెళ్ళామో ఈ వీడియోలో చూసేయండి మీరు కూడా. ఆ రోజు మేము తలస్నానం చేసేసి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ అయ్యాక మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సో మా మమ్మీ ఇక్కడ పూజ చేస్తుంది. మా మమ్మీ దగ్గర స్నేహితు ఇక్కడ ఆడుకుంటున్నాడు పూజ గదిలో. అందరం రెడీ అయిపోయాము. రాఖీ ఫెస్టివల్ రోజు కొన్ని గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్ ఉంటాయని తెలియదండి నాకు. 2-3 ఇయర్స్ నుంచి అన్నీ తెలుసుకుంటున్నాను. సో బ్యాడ్ టైంలో కట్టకూడదు, గుడ్ టైంలోనే కట్టాలి అని మీకు కూడా ఇలాంటి నమ్మకాలు ఉన్నాయా? కొంతమందికి ఉంటాయి. సో కొన్ని స్టోరీస్ని బట్టి నేను నమ్మాల్సి వచ్చింది. ఆ రోజు కూడా అంటే మార్నింగ్ టైంలో సరిగ్గా లేవు, సమయం మంచిగా లేదు అని చెప్పి తమ్ముడికి కట్టలేదు. ఒకేసారి అన్నయ్య వాళ్ళు ఉంటారు ఊరి దగ్గర, అన్నయ్య వాళ్ళతో పాటు తమ్ముడు కూడా కడదామని చెప్పి తమ్ముడు కూడా ఏం కట్టలేదండి. అక్కడ వెళ్ళాక అందరికీ కట్టొచ్చు అని చెప్పి అందరం బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి. సో యాక్చువల్గా మేము ముగ్గురం అండి, నేను, చెల్లి, తమ్ముడు. సో మా డాడీ వాళ్ళు ఇద్దరు అనమాట, మా పెద్దాడి, మా డాడీ. సో మా పెద్దాడికి 3 కొడుకులే అండ్ మా డాడీకి మేము, తమ్ముడు ప్లస్ వాళ్ళ 3 ఒకేసారి కడదామని స్టార్ట్ అయిపోయాము ఇంట్లో నుంచి. సో మేము వెళ్ళే వరకు అదే టైం అవుతుంది కదా, 4కి కట్టొచ్చు అక్కడ అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. కానీ మేము వెళ్ళే వరకు అన్నయ్య వాళ్ళ ఇంట్లో లేరండి, అందరు బిజీగా. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు, వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉండే. తమ్ముడికైతే కట్టేసాము అదే రోజు. అండ్ నా పిల్లలకు కూడా కట్టించాను. అండ్ అక్కడ మా చెల్లి కొడుకులు కూడా ఉంటారు, మాయతో వాళ్ళకు కూడా కట్టించాము. సో ఇక్కడ నేను వీడియోస్ తీస్తున్నానండి. మా మాయ అండ్ అందరూ అరుస్తున్నారు, ఏంటి కార్లో కూడా వీడియోస్ తా అని. అయినా సరే అవేం పట్టించుకోకుండా తీయాలి కదా కొన్ని మెమోరీస్ ఇవన్నీ మనకి. సో తీస్తున్నాను. మా తమ్ముడు ఆల్రెడీ అరుస్తున్నాడు, తీయి అని. కానీ నాకు వీడియోస్ ఇలా ఇవన్నీ తీసి పెట్టుకోవడం చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మళ్ళీ దొరకవు కదా మెమొరీస్ లాగా. అందులోనూ కంపల్సరీ ఏదో ఒకటి క్లిక్ చేయాలని అనుకుంటాను, కానీ కొన్నిసార్లు కూడా మర్చిపోతాను నేను వీడియో తీయాలి అని. అన్నీ అయిపోయాక అప్పుడు గుర్తు తెచ్చుకుంటాను, అరే వీడియో తీయలేదు షర్ట్ అని, మిస్ అయిపోయాను అని. ఏం చేస్తాం, కానీ గుర్తున్నప్పుడు అయితే కంపల్సరీ తీస్తాను. సో మా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్నాం ప్రజెంట్గా. ఫస్ట్ అయితే పిల్లలకి కట్టించానండి. పిల్లలకి కట్టించాక మా తమ్ముడికి కట్టాము. వీళ్ళిద్దరు మా చెల్లి కొడుకులు ఇద్దరు. సో మాయని కూర్చోపెట్టుకొని, తనకి కట్టడం రాదు కదా అని చెప్పి నన్ను కూర్చోమంటే నేను కూర్చున్నాను అక్కడ. ఫస్ట్ ఇద్దరికి బొట్టు పెట్టించి, 3కి బొట్టు పెట్టించి రాఖీస్ అయితే కట్టించానండి. సో దానికి కట్టడం రాదు కదా, నేనే కట్టాను లాస్ట్లో 3కి. అండ్ మా వాడు కట్టుకున్న ఒక 10 నిమిషాలు తీసేయమంటే తీసేసాను. ఏడ్చాడనమాట చేతికి అలా కడితే. వాడికి ఏమనిపించిందో, టైట్గా అనిపించిందో తెలియదు, లూజ్ అనిపించిందో తెలియదు, కానీ వాడికి ఏదో చేతికి ఏదో ఉండిపోయింది అనే ఫీలింగ్తో ఉన్నాడనమాట. అది తీసేదాకా ఏడుస్తూనే ఉన్నాడు. తీసేసాము, ఇంకెందుకులే అని. వాడంతలా వాడికి కొంచెము తెలిసేదాకా ఏం చేస్తాం, ఏం చెయ్యలేము అలా అని చెప్పి ఏడిపించలేము కదా. సో వాడికి కొంచెం పెద్దగా అయ్యాక తెలుస్తుంది రాఖీ అంటే ఏంటి అనేది. మా నాన్న కూడా అడిగింది, మమ్మీ మనం ఎందుకు కట్టాలి, నేనే ఎందుకు కట్టాలి, వాళ్ళు కట్టచ్చు కదా, నాకెవరు కడతారు మరి, నేను వాళ్ళకి కడతాయా అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేసిందండి. దానికి ఆన్సర్లు చెప్పలేక చచ్చిపోయా నేనైతే. ఏం చేస్తాం, వాళ్ళకి ఒకవేళ మనం చెప్పినా వాళ్ళకి కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం అవ్వవు. ఎందుకంటే చాలా చిన్న ఇది కదా, 4 ఇయర్స్, వాడు 3 ఇయర్స్, 3 కూడా లేడు మా వాడు, 2.5 ఇయర్స్ ఓల్డ్ అండి. 3rd బర్త్డే కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా టైం పడుతుంది వాళ్ళకి రాఖీ ఫెస్టివల్ అంటే ఏంటి అనేది. సో వాళ్ళకైతే ఈ మెమోరీస్ అనమాట, ఇవన్నీ చూపించవచ్చు. మీరు చిన్న ఉన్నప్పుడు ఇలా కట్టుకునే వాళ్ళు, ఇలా చేసేవాడు, ఇలా చేసేదానివి అని. సో వాళ్ళతో మెమోరీస్ అయితే కొన్ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ మాయతో వీళ్ళ 3కి అయితే కట్టించేసి నేను చెల్లి, ఇంకో చెల్లి, 3 కలిసి మా తమ్ముడికి రాఖీ కట్టేసాము చూడండి. అండ్ మా సైడ్ హారతి కూడా ఇస్తామండి, అది తీయడం మర్చిపోయాము, హారతి ఇవ్వలేదు.
బిఫోర్ మ్యారేజ్ బ్రదర్స్కి అయితే కడతాము సింగిల్గానే. పెళ్ళి అయిన తర్వాత కూడా అన్న వదిన కానీ తమ్ముడు మరదలు ఉన్నా సరే వాళ్ళిద్దరిని ఒక దగ్గర కూర్చోపెట్టి కడతామండి. మా ఆచారము అంటే మాకు అలానే నేర్పారు పెద్దలు, ఇలానే కట్టాలి అని. మేము కూడా అలానే కడతాము. సో ఇవన్నీ మీ దాంట్లో కూడా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, ఏమేమి చేస్తారో అవన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ మీ ఊరితో సహా. ఓకే, ఇద్దరు అన్నయ్యలు కలిసి చెల్లమ్మకి మనీ ఇస్తున్నారండి. తీసుకోవాలని కూడా తెలియదు తనకి. సో మా చెల్లి తీసుకో అని చెప్పి తీసుకోపిస్తుంది. అండ్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మంచిగా రాఖీ ఫెస్టివల్ని. అండ్ వీళ్ళది అయిపోయాక మా తమ్ముడికి కట్టేసామండి. సో ఇలా బొట్టు పెట్టి మేము రాఖీ కట్టేసాము ముగ్గురము. ఇదంతా మా చెల్లి వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నామండి. మా అన్నయ్య వాళ్ళు లేరు అని చెప్పి మా చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఉండి అక్కడ పిల్లలకి కట్టించి మేము తమ్ముడికి అక్కడే కట్టేసాము. కట్టేశాక అక్కడ నుంచి మా దగ్గరలో ఇంకో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా కట్టేశాను. కానీ నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను. యాక్చువల్గా నా మొబైల్లో ఛార్జింగ్ లేకుండే, అందుకే ఇక వీడియో తీయలేదండి. సో తమ్ముడికి కూడా కట్టేశామండి ముగ్గురం కలిసి రాఖీ. అదే రోజు గుడ్ టైం చూసుకొని, గుడ్ టైంలో అది కూడా. రాఖీ ఫెస్టివల్కి కూడా గుడ్ టైం బ్యాడ్ టైమ్స్ ఉంటాయా మీకు కూడా తెలుసా? ఒకవేళ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అది ఎంతమంది పాటించారో అది కరెక్టా రాంగా అని కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? మా మమ్మీ వాళ్ళు వచ్చేసి 4 అండి. 2 పెద్దమ్మలు, ఒక మేనమామ, మా మమ్మీ. సో సారీ ఫర్ మై వాయిస్ అండి, నాకు బాగా కోల్డ్ అయింది, మాట్లాడడానికి వస్తలేదు. కానీ వీడియో ఎప్పటి నుంచో అప్లోడ్ చేసుకుందామంటే టైం అనేది కుదరట్లేదు. సో ఈరోజు కొంచెం టైం దొరికింది కదా అని చెప్పి మాట్లాడడానికి రాకపోయినా సరే ఎట్లయినా సరే ఈరోజు ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. తినే మా పెద్దమ్మ కూతురు స్వప్న, తనకి 2 పిల్లలే. ఇందాక చూసారు కదా, వాళ్ళే అనమాట మాయ అన్నలు. సో మా చెల్లి బాధపడుతుండే అనమాట. 2 మగ పిల్లలే, ఒక ఆడపిల్ల కూడా లేదు, అరే వీళ్ళకి ఎవరు కడతారు అని చెప్పి బాధపడుతుండే. సో మేము అక్కడ వెళ్ళినప్పుడు కంపల్సరీ మాయతో వాళ్ళిద్దరికి కంపల్సరీ రాఖీ కట్టించేదాన్ని. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా కట్టించాను నేను. కొంచెం హ్యాపీగా ఫీల్ అయిందనమాట. మా తమ్ముడికి రాఖీ కట్టిన వాడు ఇప్పటివరకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదండి. అసలు గిఫ్టే ఇవ్వడు. వాడు చెప్తా ఉంటాడనమాట, రాఖీ కడితే గిఫ్ట్ ఇవ్వాలా, మనీ ఇవ్వాలా, ఎవరది చెప్పింది అని ఏదేదో వాగుతుంటాడు. ఇవి కంపల్సరీ ఇవ్వాలని లేదు, ప్రేమతో వాళ్ళు మాకు ఎప్పుడు సపోర్ట్గా నిలిస్తే అదే చాలు మాకు. సిస్టర్స్కి బ్రదర్సే కదా అండి స్ట్రెంత్. సో వాళ్ళు ఉంటే చాలు మాకు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటే మేమంతా హ్యాపీగా ఉంటాము. అండ్ ఇక్కడ ముగ్గురం టై చేసుకున్నాక నెక్స్ట్ డే రోజే మా కోడలిది బర్త్డే ఉండే అనమాట. బర్త్డే సెలబ్రేషన్ చేసాము. సో కొన్ని పిక్స్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి లాస్ట్లో. వీడియోస్ అయితే చూడండి మీరు. వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంతటితో నా వీడియో కంప్లీట్ అయిపోయింది. అండ్ మంచి పిక్స్ చూసేయండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ ఆల్.